నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండు శోభారాణి గారు ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై అలాగే కాంగ్రెస్ సర్కార్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడదాం. ముందుగా అవినీతి చక్రవర్తి సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఆయన చేసిన అవినీతిని ఒక బుక్లెట్ రూపంలో కూడా రిలీజ్ చేసి రాష్ట్రమంతా పంచుతామని కూడా ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. అసలు ఏమంటారు, దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. ఒకవైపు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళ అవినీతి తవ్వుతూ ఉంటే బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజలకు అందరికి అర్థమైపోయి మిమ్మల్ని దింపి ఫామ్ హౌస్లో కూర్చోబెడితే ఇంకా మీరు భుజాలు దడుపుకునే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటే మంచి పద్ధతి కాదు. మీ అవినీతి గురించి దాని నుంచి ఎట్లా బయటపడాలో మీరు అర్థం చేసుకోండి, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరము, ఒకవైపు ఫోన్ ట్యాపింగు, ఏ స్కీమ్ చూసినా అందులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క స్కామ్లే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే గుమ్మడికాయ దొంగలు ఏదో మాట్లాడినట్టుగా ఉంటుంది. అది మంచి పద్ధతి కాదు. ఫస్ట్ నువ్వు మీ పార్టీ ఏందో, మీ పార్టీ పరిస్థితి ఏందో, మీ నాయన ఏందో, మీ కుటుంబం ఏందో, మీ గొడవలు ఏందో మరి సరి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా మీ మనుగడ ఇంకా కొనసాగాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చేసినటువంటి స్కీములు, మీరు దానిలో ఉన్నటువంటి స్కామ్ల గురించి ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి 10 సంవత్సరాల పరిపాలనలో తప్పులు జరిగిపోయినాయని చెప్పి ప్రజల ముందు క్షమాపణ కోరండి. ఇవాళ మాది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఓపెన్ బుక్. ఇది నువ్వు బుక్ రాసుకునేది ఏముంది? ఓపెన్ బుక్. ఇది ప్రజల ముందు స్వచ్ఛందంగా వైట్ పేపర్ లాగా మరి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన పేరే ప్రజా పరిపాలన అని పేరు పెట్టుకున్నాము. కాబట్టి నువ్వు ఏం బుక్లెట్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు, నీ బుక్లెట్ల గురించి తెలుసు, నీ గురించి తెలుసు, నీ స్కీమ్ల గురించి తెలుసు, నీ లిక్కర్ స్కామ్ల గురించి తెలుసు. నువ్వేందమ్మా పంపిణీ చేసేది? నువ్వే పెద్ద దొంగవి. ఈ రాష్ట్రం యొక్క తెలంగాణ రాష్ట్రంలో మహిళల యొక్క పరిస్థితి, మహిళలు తలదించుకునేలాగా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి లీడర్వి నువ్వు ఈ రాష్ట్రంలో. కాబట్టి నువ్వు మాట్లాడే అర్హత కవితకు లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అప్పుల గురించి మాట్లాడుతున్నారు కానీ 2 లక్షల అప్పులు అయితే మాత్రం ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేసింది. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నానని మాట్లాడారు. మీరు అప్పులు చేసిందేమో మీ స్కామ్ల గురించి మీరు అప్పులు చేశారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందంటే ఇది రైతుల గురించి చేస్తూ ఉన్నాం, ప్రజల గురించి చేస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి దౌర్భాగ్యం నుంచి బయటపడడం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేస్తుంది తప్పిస్తే ఇవాళ బిల్డింగులు కట్టుకోవడం కోసమో, ఫామ్ హౌస్లు కట్టుకోవడం కోసమో, లేకపోతే ఇంకా దేనికోసమో చేయట్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు రైతు భరోసా కింద వేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామంటే మీరు చేసినటువంటి ఘనకార్యం కదా. ఇవాళ ప్రజలు కోకోలుగా అప్లికేషన్స్ తీసుకొస్తూ ఉన్నారు. మేము ఒక్కరోజు ప్రజాభవన్లో ప్రజావాణి కింద కూర్చుంటే అనేక మంది ఇందిరమ్మ ఇండ్లు కావాలని వచ్చారు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. మీరు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు తప్పిస్తే ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అందులో మీకు కమిషన్ రాదు కాబట్టి. మీ కమిషన్లో వచ్చే పనులు మీరు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి జరుగుతుందో అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఇది ప్రజా పరిపాలన. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నువ్వు నీ పార్టీని, నీ ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫస్ట్ ఒక అంశాన్ని పదే మాట్లాడుతున్నాం. బనకచెర్ల అంశాన్ని అలాగే పోలవరం సంబంధించిన అంశాన్ని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును హైదరాబాద్ తీసుకొచ్చి ఆయనకు చికెన్ బిర్యానీ తినిపించి తెలంగాణను మొత్తం తాకట్టు పెట్టి ఆయన చేతిలో పెట్టారు. అందుకే ఈరోజు ఆయన గురువు గురించి ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలను దెబ్బతీస్తున్నాడని కూడా ఆమె 2-3 సందర్భాల్లో ఈరోజు కూడా అదే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు పొగిడింది మీరు. మరి ఆ రోజు మీరు కట్టుకొని జై తెలంగాణ, జై తెలుగుదేశం అని మాట్లాడింది కూడా మీరు. అవి కూడా ఇవాళ క్లిప్పింగ్స్ ఉన్నాయి చాలా మటుకు. ఇవాళ మీ నాయన విజయవాడకు పోయి ఆ రోజు అమరావతి శంకుస్థాపనలో పాల్గొన్న చరిత్ర మనందరం కూడా చూసినాము. ఆ క్లిప్పింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిన్నటువంటి చరిత్ర మీది. ఆ క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ రోజు ఏం మాట్లాడారో ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు టాలీ చేసుకోండి. మీరు అపరిచితుల్లాగా ఏ రోజుకు ఆ రోజుకు మారిపోతూ ఉంటే ప్రజలు మర్చిపోరు కదా. ప్రజల దగ్గర ఉంటాయి, మీడియా దగ్గర కూడా ఉంటాయి అనేక ఆధారాలు. కాబట్టి బనకచెర్ల విషయంలో నాడు కేసీఆర్ ఏం మాట్లాడిండో ఒకసారి ఆ క్లిప్పింగ్స్ కూడా మళ్ళీ కవిత చూసుకుంటే మంచిగా ఉంటుంది. బహుశా అప్పుడు ఇంత మెచ్యూరిటీ వచ్చినట్లేదు, వాళ్ళ మెచ్యూరిటీ వచ్చినట్టుగా మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పిస్తే ఆ పాత క్లిప్పింగ్స్ కూడా మీరు ఒకసారి తిరిగేసి చూడండి. ఆ రోజు రాయలసీమ వేరు కాదు, తెలంగాణ వేరు కాదు, నాకు 2 కళ్ళు, 2 రాష్ట్రాలు రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పేసి అక్కడ చేపల పులుసు
రుచిలో మైమర్చిపోయి మైకంలో ఏం మాట్లాడిండో కేసీఆర్కి అర్థమవుతున్నట్లేదు ఆ రోజు. ఈరోజు మేము చెప్తా ఉన్నాము, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనైనా కొట్లాడడానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సిద్ధంగా ఉంటుంది. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. లాస్ట్ ఒక ఆన్సర్. ఆమె వరుసగా ఒకవైపు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంది, అలాగే బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంది. అవసరమైతే పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా మేము అడ్డుకుంటామని కూడా మీ సర్కారుకు వార్నింగ్ ఇస్తుంది. ఇదే సందర్భంలో తాజాగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ను కూడా చేస్తుంది. అంటే ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ కూడా వరుసగా మాట్లాడుతున్న యొక్క నేపథ్యము ఇవన్నీ చూస్తుంటే మీరు ఏం విశ్లేషిస్తారు? అంటే నేను కవిత పెద్దగా ఈ రాష్ట్రంలో కవితకు ఉన్నటువంటి ఉనికి లేదు, కవిత గురించి మాట్లాడడం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆమె రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే, లేకపోతే ఏదైనా సెన్సేషనల్ న్యూస్ చేస్తే ఆమె మీడియాలో కనిపిస్తా అని చెప్పేసి మాట్లాడుతుందేమో. నేనేమనుకుంటున్నా అంటే కవిత ఫస్ట్ తన మీద వచ్చినటువంటి అబండాలు, తన మీద వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడిన తర్వాత, వాటి గురించి తేటతెల్లం చేసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ పంచాయతీ రాజ్ ఎన్నికలు అడ్డుకునే శక్తి కవితకు లేదు, ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులగన జరగలేదు, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అనేక మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు మాకు ఇవాళ ఈసారి మేలు జరుగుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ పంచాయతీ రాజ్ ఎన్నికలు కూడా లేట్ కావడానికి కారణం ఏంటంటే కేవలం బీసీ కులగణన జరిగిన తర్వాత దాని యొక్క ప్రతిఫలాలు ఎవరికైతే ప్రజలకు దక్కాలనుకుంటామో అందుకే ఇవాళ లేట్ అయింది. ఇవాళ కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. తప్పకుండా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరగాలన్నా ఆ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. దాని వైపు వెళ్తూ ఉన్నాం. ఒకవేళ కవిత ఆపుతానంటే కోర్టును ధిక్కరించినట్టు అవుతుంది, బీసీ కులాలకు అన్యాయం చేసినట్టు కూడా అవుతుంది. మరి రెండో ఆమెకు అర్థమవుతుందో కావట్లేదో. ఒక ఎమ్మెల్సీగా ఉంది, ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనట్టుగా ఉంటుంది. ప్రజాస్వామ్యం కూని చేసిన విధంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను భావిస్తాను. ఇది ఎమ్మెల్సీ కవిత ఆమె రాజకీయ ఉనికి కోసం ఇలా ఆరోపణలు చేస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలకినే ఆమె డైవర్షన్ చేయడానికి ఇలా మాట్లాడుతుంది. ముందు సొంత పార్టీలో ఆమె స్థానం ఏంటి, అసలు ఆమె అంతర్గత అంశాలను ముందు ఇంట్లో పరిష్కరించుకోవాలి. ఇది దాని తర్వాత క్లారిటీ ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుంది. కానీ పంచాయతీరాజ్ ఎన్నికలపైన కానీ రిజర్వేషన్ల పైన కూడా మాట్లాడే అర్హత, హక్కు కూడా ఆమెకు లేదంటూ కూడా బండ్రు శోభారాణి గారు చాలా స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.